హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఓ కథ. ఇవాల్టి మన కథ పేరు రాజుగారి మంగలి. పుష్కలావతి నదీ తీరాన ఒక చిన్న రాజ్యం ఉండేది. దాన్ని పాలించే రాజు ఆకస్మికంగా చనిపోవడం చేత ఆయన కొడుకు సుదర్శనుడనేవాడు చాలా చిన్నతనంలోనే రాజయ్యాడు. అతనికి రాజ్యపాలనలో మంత్రి తదితరులు సాయపడుతూ వచ్చారు. అయితే సుదర్శనుడికి అంతరింగిక సలహాదారు ఎవరంటే అతని ఆస్థాన మంగలి. ఆ మంగలి నడివయసు దాటుతున్నవాడు. సుదర్శనుడి తండ్రి పాలించినంతకాలము ఆయన తన మంత్రికి సైతం చెప్పటానికి వీలులేని రహస్యాలను కూడా ఈ మంగలికి చెప్పి అతడి సలహాల ద్వారానే చాలా లాభం పొందుతూ ఉండేవాడు. రాజ్యాభిషేకం అయినది లగాయతు సుదర్శనుణ్ణి వెంటనే పెళ్ళాడమని మంత్రి మొదలైన వాళ్ళందరూ ఒత్తిడి చేయసాగారు. రాజ్యానికి ఒక్క రాజే కాదు, రాణి కూడా ఉండాలన్నారు. సుదర్శనుడు చూద్దాం అని మాట దాటించేస్తూ వచ్చాడు. అసలు సంగతి ఏమిటంటే సుదర్శనుడికి పెళ్ళాడాలనే ఉన్నది, కానీ అతనికి ఆడవాళ్ళంటే చాలా అనుమానం. అందంగా ఉన్నవాళ్ళు నీతిగా ఉండరని, అందము నీతి ఉన్నవారిలో సాధుత్వం ఉండదని, అన్నీ ఉన్న మనిషిని ఎన్నిక చేయటం ఎవ్వరి వల్ల కాదని అతని భయం. అయితే ఈ మాట మంత్రి మొదలైన వాళ్లతో చెప్పటం బావుండదని అనుకున్నాడు. ఒకరోజు మంగలి సుదర్శనుడికి గడ్డం చేస్తూ, ప్రభువుల వారు వివాహం మాట తలపెట్టకుండా నెమ్మదిగా ఉన్నారేమిటని నన్ను అందరూ అడిగేవాళ్లే బాబయ్య. నాకు మాత్రం ఏం తెలుసునని జవాబు చెబుతున్నాను. అంతకంటే మంచి సమాధానం ఉంటే బావుండు, అదే చెబుదును అన్నాడు. వెంటనే సుదర్శనుడు స్త్రీల విషయంలో తనకున్న సందేహం చెప్పేసి, కులగోత్రాలు కూడా వద్దు, చూడచక్కనిది, నీతిగలది, మంచిది అయిన కన్యను ఎలా తెలుసుకోవటమో నీకు తెలిస్తే చెప్పు, ఈ క్షణమే పెళ్ళాడేస్తాను అన్నాడు. మంగలి ఒక్క క్షణం ఆలోచించి, అదే సమస్య అయితే దానికి ఒక ఉపాయం ఉన్నది బాబయ్య. నా దగ్గర ఒక అద్దం ఉన్నది. అందులో ఎవరిని చూచినా వాళ్ళ కుళ్ళంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తమరికి ఎవరినైనా చేసుకోవాలని అనిపించినప్పుడు నాకు కాస్త అవకాశం ఇప్పించారంటే నా అద్దం సాయంతో వాళ్ళ జాతకం చదివేస్తాను అన్నాడు. ఈ మాట వినేసరికల్లా సుదర్శనుడికి ఎక్కడి లేని ధైర్యము వచ్చేసింది. ఒరే బాబు, నాకు కావలసిన భార్యను సంపాదించి పెట్టావంటే నేను నీ మేలు ఎన్నటికీ మరవను అని పంపేశాడు. ఆ రోజే అతను తన సభలో తాను పెళ్ళాడటానికి నిశ్చయించుకున్నట్టుగా ప్రకటన చేశాడు. ఆ సాయంత్రానికల్లా ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. రాజుగారు కులము గోత్రము పాటించరుట. ఆయనకు కావలసిందల్లా బుద్ధిమంతురాలు, అందగత్తె అయిన కన్య. ఈ వార్త తెలుస్తూనే అందగత్తెలము అనుకుంటున్న వారంతా అద్దాలలో తమ తమ ముఖాలను చూసుకుని, ఇది రాణి అయ్యే ముఖమేనా అని తమను తాము ప్రశ్నించుకున్నారు. అయితే మర్నాడు తెల్లవారేసరికల్లా మరొక పుకారు కార్చిచ్చులాగా నగరమంతటా వ్యాపించింది. అదేమిటంటే రాజుగారు పెళ్ళాడబోయే కన్యను రాజుగారి మంగలి తన మంత్రపుటద్దంలో చూస్తాట. ఆ దెబ్బతో వారి గుట్టుమట్లన్నీ అతనికి తెలిసిపోతాయట అని. ఈ మాట వింటూనే రాణి అవుదామని ఆశపడ్డవారందరి గుండెల్లోనూ రాయి పడింది. రాణివాసం మాట దేవుడెరుగు. తమ గుట్టంతా మంగలికి తెలిసిపోతే పరువుగా బతికే యోగ్యత ఉంటుందా? వారం గడిచినా రాజుగారిని పెళ్ళాడటానికి ఒక్క కన్య ముందుకు రాలేదు. ఏమి మంగలి, పెళ్ళాడు పెళ్ళాడు అని ఇన్నాళ్ళు నన్ను చంపుకు తిన్నారే, పెళ్ళాడతానన్న తరువాత ఒక్కరూ ముందుకు రారేమి అని సుదర్శనుడు అడిగాడు. నా అద్దం సంగతి అందరికీ తెలుసు మహారాజా. అందులో ముఖం చూపించటానికి వారికి ఎన్ని గుండెలుండాలి? దారి తప్పి మనిషిగా పుట్టిన ఏ దేవతో తమర్ని పెళ్ళాడాలి గాని మామూలు ఆడది తమతో బాటు సింహాసనం మీద కూర్చొనిస్తానా అన్నాడు మంగలి దర్పంగా.
అలా అయితే నువ్వొక నెల రోజులు దేశాటన చేసి నీ అద్దం మెచ్చిన అమ్మాయిని తీసుకురా అన్నాడు సుదర్శనుడు. దారి ఖర్చులకిచ్చిన సొమ్ము తీసుకుని మంగలి దేశాటనకు బయలుదేరాడు. అతను ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి రాజుగారి ఆజ్ఞాపత్రం చూపించి రాజుగారికి వధువును వెతుకుతున్నానని గ్రామ పెద్దలకు చెప్పి రాణి కాదగిన కన్యలెవరన్నా ఉంటే చెప్పండి అని అడిగేవాడు. అందరూ తలొక పిల్ల పేరు చెప్పేవారు, కానీ ఒకరు చెప్పిన పిల్లను ఇంకొకరు కొట్టిపారేసేవారు. నలుగురు గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా ఒక్క పిల్ల పేరు చెప్పటం జరగనే లేదు. ఇలా గ్రామాలు చూసుకుంటూ మంగలి చాలా దూరం వెళ్ళాడు. ఒకనాటి మధ్యాహ్నం అతను ఒక కొండ ప్రాంతం చేరుకున్నాడు. అతనికి ఆకలి దప్పి కలిగాయి. కొండ ఎగువన గొర్రెల మంద ఒకటి కనిపించింది. వాటిని కాసే మనిషి కోసం వెతుక్కుంటూ కొండ ఎక్కేసరికి కొండ నీడ పట్టున ఒక బాలిక కనపడింది. అమ్మాయి, ఆకలి మండిపోతున్నది. దగ్గరలో ఏ గ్రామం ఉన్నట్టు లేదు. తినటానికేమైనా ఉన్నదా అని మంగలి ఆ పిల్లని అడిగాడు. అటుపక్క ఒక గ్రామం ఉన్నది, కానీ నువ్వు ఇంత ఆకలితో అక్కడికేం పోతావు? నేను తెచ్చుకున్న కూడు తిను తాత అంటూ ఆ పిల్ల తన మూట విప్పి తాను తెచ్చుకున్న జొన్న రొట్టెలు కూర అతనికి పెట్టింది. వాటిని తిని ఆమె దగ్గరున్న తాబేటికాయలో నీళ్లు తాగి మంగలి తేరుకున్నాడు. ప్రాణం నిలబెట్టావు తల్లి అంటూ ఆ పిల్లకేసి చూసి దిగ్భ్రమ చెందాడు. ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉన్నది. చెంపకు చారడేసి కళ్ళు, నవ్వితే సొట్టలు పడే బుగ్గలు, బారెడు పొడుగున్న జుట్టు, పాత బట్టలు కట్టుకుని కూడా పార్వతీదేవిలాగా ఉన్నదా పిల్ల. ఆహా, ఈ పిల్లకు తల దువ్వి కొప్పు చుట్టి పట్టుబట్టలు గట్టి నగలు అలంకరించినట్టయితే ఈమె ముందు ఏ రాజకన్యక నిలబడగలదు? ఈమె స్వభావం కూడా ఎంతో మంచిది, కల్లా కపటము లేని పిల్ల అనుకున్నాడు మంగలి. అతను ఆ పిల్లతో, అమ్మా, నిన్ను మా రాజుగారికిచ్చి పెళ్లి చేస్తాను, ఒప్పుకుంటావా అని అడిగాడు. రాజుగారికి పెళ్ళాం కావటం నా వల్ల అవుతుందా తాత అన్నదామె. నువ్వు చెయ్యవలసింది ఏమీ లేదు తల్లి, ఇప్పుడున్నట్టే ఉంటే చాలు. నిన్ను రాజుగారికి చూపిస్తాను, నా వెంట వస్తావా అన్నాడు మంగలి. ఆమె ఒప్పుకున్నది. ఇద్దరూ బయలుదేరి రాజభవనం చేరుకున్నారు. అంతఃపురంలో దాసీల చేత ఆ పిల్లకు చక్కగా స్నానం చేయించి అలంకరింపజేయించాడు మంగలి. దాసీలు ఆమె జుట్టుకు అందంగా ముడివేసి పూలు పెట్టి ఆమె శరీరానికి సుగంధలేపనాలు పూసి ఆపాదమస్తకము నగలు పెట్టి మంచి బట్టలు కట్టబెట్టి తీసుకువచ్చేసరికి మంగలికే కళ్ళు చెదిరాయి. ఈ మనిషేనా గొర్రెలు కాచుకుంటూ ఉండిన పిల్ల అనుకోవడం అతనికి చాలా కష్టమైంది. అప్పుడు అతడు తన ఇంటి నుంచి ఒక అద్దం తెచ్చి అందులో రాజుగారికి ఆ పిల్ల ముఖం చూపించి, చూడండి బాబయ్య, పిల్లలో ఒక్క మచ్చ ఉన్నదేమో అన్నాడు. సుదర్శనుడు అద్దం లోపలి బింబాన్ని చూసి పరవశం చెంది ఆమెను పెళ్లాడేశాడు. వివాహ సమయంలో మంగలికి మంచి జాగీరు లభించింది. అందరికీ ఆ అద్దంలో ఎంతో గురి కుదిరింది. గొప్ప గొప్ప వాళ్ళందరూ తమ భార్యల ప్రతిబింబాలను అద్దంలో చూసి వాళ్లను గురించి నిజానిజాలు తెలుసుకుందామనుకున్నారు. కానీ అందుకు అవకాశం ఇవ్వకుండా మంగలి అందరితో, అయ్యో, అద్దం పగిలిపోయింది బాబయ్య, నిక్షేపం లాంటి అద్దం అని పెదవి విరిచాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం అనగనగా ఒక కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.